ప్రపంచం మంచిని గుర్తుంచుకుంటుంది, చెడుని గుర్తుంచుకుంటుంది. చెడుని మంచిగా చూపించేవాళ్ళు, మంచిని చెడుగా చూపించేటటువంటి వాళ్ళు తాత్కాలిక విజయం సాధిస్తారు గానీ, దీర్ఘకాలంలో అసలే నిజమవుతుంది. అయితే నేరేటివ్ థింకింగ్‌తో మంచిని చెడుగా, చెడుని మంచిగా సుదీర్ఘకాలం పాటు నడిపేవాళ్ళు నడుపుతూనే ఉంటారు. అది పక్కన పెడితే ఒక కీలకమైనటువంటిది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచానికి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, ఈక్వెడార్, ఇజ్రాయెల్, హౌతీ, యుఎస్ బోర్డర్ ఇవన్నిట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్. అదే చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం వచ్చేటప్పటికి ఇంత చక్కగా ఆయా దేశాలతో సంబంధాలు. అంటే ట్రంప్ టైంలో అందరితో స్నేహ సంబంధాలు నడిపితే అమెరికా అధ్యక్షుడిగా, అదే సందర్భంలో బైడెన్ లాంటి వాడిని ఎన్నుకుంటే ప్రపంచంలో తలెత్తినటువంటి పరిణామాలు ఇవి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, ఇప్పుడు అమెరికా ప్రజలు మూలంగా ఎవరు తయారవుతారు? ప్రపంచ ఉన్మాదాన్ని ప్రోత్సహించేవాడు తయారవుతాడా? లేదా ప్రపంచ మధ్యన శాంతి, ఆయుధ వ్యాపార ల్యాబీకి లొంగకుండా పనిచేసేవాడు దొరుకుతాడా అనేది చూడాలి.